ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నాయి, బలపరుస్తూ ఉన్నాయి. మరి చాలా గొప్పగా మనం నడిపించబడుతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతిరోజు కూడా అనేకమైన విషయాల్లో ప్రభు కృప చూపించడం మనం చూస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు మరి ప్రార్థన చేస్తూ ఉన్నామండి. ధైర్యంగా ఉండండి. ప్రభు ఖచ్చితంగా కృప చూపిస్తూ ఇంకా అద్భుతంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను నడిపించబోతున్నారు. మరి మీ అందరికీ మరి ఒక ప్రార్థన విజ్ఞాపన. మరి డిసెంబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణంవారి ఫంక్షన్ హాల్ తాడేపల్లిగూడెంలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధన కొరకు ప్రార్థించండి. అలాగే 30వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి అమలాపురంలో తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా మరి ఈ 2 ప్రాంతాల్లో దేవుడు ఘనమైన కార్యాలు ప్రజల్లో జరిగించాలని మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరందరూ మరి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారు కాబట్టే ఇంత అద్భుతంగా పరిచర్య ముందుకు సాగుతుంది. ఇంకను ప్రార్థించండి. మరి ఉదయకాల సమయంలో ఇంకెందుకు ఆలస్యం, బలముగా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? 91వ కీర్తనలో 3వ వచనం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడనే ఉన్నారండి. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. వేటగాని ఊరిలో నుండి ప్రభు మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు. ఆమెన్. విడిపించే దేవుడై ఉన్నారు. నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షించే దేవుడై ఉన్నారు. ఎస్, అవునండి. ఆయన మనల్ని విడిపించడానికి, రక్షించడానికే ఈ లోకానికి వచ్చారండి. ఆమెనని చెప్పండి. ఎస్, నిన్ను నాశనం చేయాలని, పతనం చేయాలని అపవాది ఎన్ని కుయుక్తులు పనినా, చూడండి, ఎన్ని పరిస్థితులు నీ ముందుకు తీసుకొచ్చినా, నీ కుటుంబం ఇంకా లేకుండా చేయాలని ఎలాంటి భయంకరమైన ప్రమాదాలు నీ ముందర ఉన్నా, ఇదిగోండి ప్రభు అంటున్నారు, నిన్ను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను. ఎస్, ఏది కూడా మరి నీ కుటుంబాన్ని తాకకుండా ప్రభువే అన్ని విషయాల్లో కృప చూపించబోతూ ఉన్నారండి. దేవుడు మనతో ఉండగా మనకు ఎవరు అడ్డు ఉండరండి. ఎందుకంటే చూడండి, మన విషయాల్లో అద్భుతమైన దేవుడు మన పక్షాన ఉండి మరి చక్కని రీతిలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. అపవాది ఎన్ని పన్నాగాలు నీ పైన వేయాలని చూసిన అపవాది కాడిని విరగొట్టే దేవుడిగా ఉన్నారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఏంటి నాకు ఈ పరిస్థితి, ఏంటి నాకు ఈ శోధన, ఏంటి ఇంత భయంకరమైన పోరాటాలా అన్నట్లుగా జీవితం ఉందా? అపవాది వేస్తున్న ప్రతి బాణాలను ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నావా? చూడు, ప్రభు చేతులకు నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయనను ఆశ్రయించే జీవితాలుగా మన జీవితాలు ఉంటే, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన మరి గొప్ప కోటగా ఉన్నారండి. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడిగా ఉన్నారు. ఆయన చేయి పట్టుకుంటే ఆయన నిన్ను విడిపిస్తారు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించే దేవుడిగా ఉన్నారు. ఇదిగో, దేవుని చేయి పట్టుకునే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. చాలామంది దేవుని వదిలిపెడుతూ ఉంటారండి. ఇష్టానుసారమైన జీవితాలు. చెప్పాలి అంటే కొన్ని ప్రమాదాలు మనమే కొని తెచ్చుకునే వారిగా ఉంటూ ఉంటాం. కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామంటే అది మన నిర్ణయాలు, మన ఆలోచనల ద్వారానే, కొన్ని మన చేతులారా మనము మరి చేసుకుంటున్నవి చాలా ఉన్నాయండి. కొన్ని శోధనలు మనకి మనమే తెచ్చుకుంటున్నాం. మన ప్రణాళిక, మన చిత్తము లేదా మన ఆలోచనలు కాదు. కానీ మన జీవితంలో దేవుని చేతులకు మనం అప్పగిస్తే మన జీవితాలను ప్రభువే అన్ని విషయాల్లో కృప చూపిస్తూ నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ రోజున ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నావా, అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావా, వాటి నుంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నారు. ఎప్పుడంటే ఆయన చేతులకు నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పచెప్పినప్పుడు. ఎస్, అందుకనే సంపూర్ణంగా దేవుని చేతులకు మన జీవితాల్లో అప్పగిద్దామండి. మన బ్రతుకులు మార్చే దేవుడు ఆయన. నీ బ్రతుకు మార్చబడాలన్నా, నీ పరిస్థితులు మార్చబడాలన్నా, నీ ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా అన్ని విషయాల్లో ప్రభువే సహాయం చేసే దేవుడు. ఆయనే నమ్మదగిన దేవుడు. ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టరు, వదిలిపెట్టరు, మరచిపోరు. అన్ని విషయాల్లో ఆయన నిన్ను విడిపించి రక్షించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని బలముగా
ముందుకు సాగుదామండి. ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో బాధపడుతున్నా ప్రార్థించండి, అంతే. ప్రభుని ఆశ్రయించండి. ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ఏ పరిస్థితులు నిన్ను చుట్టూ అలుముకున్నాయో వాటి నుంచి విడిపించగల దేవుడు మన దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. వాటి నుంచి తప్పించే దేవుడు మన దేవుడు. మనము ఆ చిక్కుముళ్ళను తీసుకోలేమండి, ప్రభు సహాయం ఉంటే తప్ప. ఆమె ప్రార్థించండి, అడగండి, ప్రభుకి దగ్గర అవ్వండి, ప్రాధేయపడండి, దేవుని సహాయాన్ని కోరండి. ప్రభు అద్భుతమైన రీతిలో నిన్ను నీ కుటుంబాన్ని నడిపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆలస్యం ఎందుకు? అన్ని విషయాలు ప్రభు కృప చూపిస్తుండగా ఆయన మాటని బలంగా పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో అద్భుతకరమైన మీ మాటల ద్వారా బలపరచబడుతున్నాం. వేటగాని ఉరిలో నుండి, నాశనకరమైన తెగులు తెగులు నుండి అన్ని విషయాల్లో మమ్మల్ని విడిపించుటకు, రక్షించుటకు నీవు సమర్థుడవయ్యా. ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రతి ఒక్కరిపైన మీ కృప మెండుగా కుమ్మరించబడును గాక. మా ప్రియులందరినీ దర్శించమని వేడుకుంటున్నాం. ప్రభా, ఎంతమంది అయితే మీ మాటలు ధ్యానిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి. మిమ్మల్ని వదిలిపెట్టి ప్రభా, మిమ్మల్ని మర్చిపోయి మా జీవితంలో మేము ఏమీ సాధించలేమయ్యా. నీవు మాతో ఉన్నప్పుడే మా జీవితానికి విజయము. నీవు మాతో ఉంటేనే మాకు రక్షణ, మాకు విడుదల అయ్యా. నీవు మాతో ఉంటేనే మేము తప్పించబడతాం. ఉదయకాల సమయంలో అన్ని విషయాల్లో మీపైన ఆధారపడే జీవితాలుగా మా జీవితాలు ఉంటునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా, ఈ రోజంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ప్రతి పనులలో, ప్రయత్నంలో కృప కలుగునుగాక. ప్రతి విషయంలో మీ కృప కలుగునుగాక. చేసిన ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. అలాగే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరి పట్ల అయా ఇదిగోండి బలమైన కృపను కుమ్మరిస్తూ ప్రత్యేకమైన అనాయింటింగ్ వారిపైన పాస్ చేయండి. ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగును గాక తండ్రి. ఇంకను ఆశీర్వదించండి. ఉదయకాల సమయంలో అయా నెమ్మది లేక, సమాధానం లేక, అనేకమైన పోరాటాలతో, ఇబ్బందులతో ఉన్న వారికి విడుదల కలుగును గాక. అలాగే ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రభా, ఉద్యోగాలకు ప్రభా, ఇదిగోండి వివాహాల కొరకు, అలాగని గర్భఫలం లేని వారిగా ఉంటూ గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారందరి జీవితంలో కృప కలుగును గాక. బ్లెస్ చేస్తూ అన్ని విషయాల్లో మీరే బలముగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తాడేపల్లిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, ఈ నెల 29వ తారీఖు నాడు మరి స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి గుండం వారి ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మరి 29వ తారీఖు గుండం వారి ఫంక్షన్ హాల్లో తాడేపల్లిగూడెంలో జరగబోతుంది. మర్చిపోకండి, 29వ తారీఖు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. మరి వివరాలకు మరి ఆ ప్రేయర్ టవర్ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు. అద్భుతమైనటువంటి ఆరాధన, శక్తివంతమైన స్తుతి ఆరాధన, మరి స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన అమలాపురంలో 30వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని. ఎక్కడ అనుకుంటున్నారా? మన అంబేద్కర్ భవన్లో, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అమలాపురంలో ఈ సభ జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని దైవ దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మర్చిపోకండి, డిసెంబర్ 30వ తారీఖు ఆరాధన జరగబోతుంది. గాడ్ బ్లెస్ యూ.